వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. ఆది అంతము లేనివాడ, అద్భుతకరుడ, ఆశ్చర్యకర్త, బలవంతుడైన గొప్ప తండ్రి, సమాధానకర్త, నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్న నా ప్రభువానికి స్తోత్రం, స్తుతి 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 చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయకాలన వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ఉంటున్నాం. మేమందరం ఈ విధంగా ఇచ్చిన కృపా సహాయం బట్టి వందనాలనైనా. ఇంతవరకు నిన్ను ఆరాధించి స్తుతించి గణపరిచి ఉంటున్నాం. మీకు వందనాలు. మా మధ్య మీరు నిలిచి ఉన్నారు నాయన. మేము పలు పలు ప్రాంతముల నుండి ఈ విధంగా చేరి ఉన్నాను. మా మా స్తుతి ఆరాధన మీరు గైకొని ఉంటున్నందుకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో నాయన నా తండ్రి నీ వాక్య బోధకులకు ఇచ్చి ఉంటున్నాం. మేము మరి బ్రదర్ తరుణ్ గారిని బట్టి మీకు వేలాది కోటి స్తోత్రాలు, వందనాలు, స్తుతి నాయన. బిడ దూర ప్రాంతం నుండి నా తండ్రి మాకు ఈ విధంగా బోధించుటకు మీరు తరుణం ఇచ్చి అందుకే నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి 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 చెల్లిస్తూ ఉంటున్నా. బిడను నీ సెలవు చాటున మరుగుపరచండి. బిడను ఖాళీ చేయండి నా ప్రభ. ఆయన హృదయాన్ని, మనసును, తలంపును, నోటిని నా తండ్రి నీ వాక్యము చేత నింపుమని ప్రార్థిస్తున్నా. ఆయన చెప్పు ప్రతి వాక్యము నా తండ్రి మేము శ్రద్ధగా విని గైకొనుటకు అనుసరించుటకు నీ సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నా తండ్రి మమ్మల్ని అందరినీ ఆవరించి నడిపించమని, వాక్యము చేత మేము చక్కగా బోధింపబడి నాయన వాక్యానుసారంగా తీర్చిదిద్దబడుటకు, రూపాంతర అనుభవం పొందుకున్నటకు నా తండ్రి క్రీస్తులో నా తండ్రి మేము క్రీస్తును ధరించుకుని జీవించే వారముగా ఉండునట్లు నీ కృప దయచేసి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మరి నీ రాకడ సమయము సమీపిస్తూ ఉంటుండగా మేము సిద్ధపాటు కలిగి జీవించుటకు, బుద్ధి కలిగి జీవించుటకు, ఎత్తబడే గుంపులో లేక లేపబడే గుంపులో ఉండునట్లు నీ సహాయం దయచేయమని, చేరవచ్చిన ప్రతి బిడను బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా నిద్రమత్తులో ఉంచిన బిడలున్న తండ్రి చురుకైన మెలకువను అనుగ్రహించి నీ వాక్యం వినుటకు లేపమని ప్రార్థిస్తున్నాం. సర్వోన్నతుడవునైనా, సర్వశక్తిమంతుడు, సమస్తానికి సాధ్యమైన దేవుడవున తండ్రి నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తూ గణపరుస్తూ మా మధ్య మీరు నిలిచి ఉండగలందులకై వేడుకుంటూ ఈ ప్రార్థన ప్రభును తన కుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన శక్తి గల బలము గల నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అన్నారు. స్వరూపన ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి బ్రదర్ తరుణ్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బావి రత్నాకర్ అన్నయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. బ్రదర్ తరుణ్ కుమార్ అన్నయ్య గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరుపరిచయం. బ్రదర్ తరుణ్ కుమార్ గారు దేవుని చేతిలో ఒక విశిష్టమైన పాత్ర. సంఘ పరిచర్యలోను మరియు వ్యాపార రంగంలోను వారు అమూల్యమైన సేవలు అందిస్తా ఉన్నారు. బడ్డింగ్ మరియు బేకింగ్ అంటే తరుణ్ గారికి చాలా ఇష్టం. ఇటీవల బియాండ్ ద బ్యాక్గ్రౌండ్ అను ఒక పుస్తకమును తరుణ్ గారు రచించారు. ప్రస్తుతం వారు H&Mలో 6 సిగ్మా కన్సల్టెంట్ గా పూర్తికాల సేవలు అందించు బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ చర్చి బోర్డు మెంబర్ గా కూడా సేవలు అందిస్తా ఉన్నారు. వారి ప్రియ సతీమణి గారు లీనా గారు క్యాప్ జెమినీలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి గ్లోబల్ లీడర్ గా ఉన్నారండి. తరుణయ్య గారు మరియు లీనా గారులకు జేసను కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వారు ప్యారిస్ లో నివసిస్తా ఉన్నారు. తరుణ్ గారిని, తరుణ్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ. ప్లీజ్ అండి. Praise God. Thank you very much once again for this opportunity that I could come and share the word here. Very good morning to all of you. మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరొకసారి వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇవ్వబడిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
So we have, last time when I met you, we went through Genesis 22. What are the patterns of how Jesus was on the cross? మరి లాస్ట్ టైం పోయినసారి నేను వాక్యం పంచుకున్నప్పుడు ఆదికాండం 22వ అధ్యాయంలోని అబ్రహాము ఇస్సాకుని బలి ఇచ్చే ఆ సంఘటన ద్వారా దాంట్లో నుంచి ఒక నమూనా యేసు ప్రభు వారి గురించిన ప్రత్యక్షత యొక్క నమూనా మనము దాంట్లోంచి గ్రహించుకున్నాం. So today we will go through a couple of patterns. We will just summarize, but I wanted to focus more on the second coming of Christ. There are a couple of prophecies about the second coming. We will just go through one of the models. మరి ఈరోజు 2 నమూనాలు దేవుని వాక్యంలో నుంచి చూసుకుందాం. ముఖ్యంగా రెండవది అనగా రెండవ రాకడ సంబంధించిన ఒక నమూనాని మనము వాక్య ధ్యానంలో నుంచి మనం గ్రహించుకుందాం. దాని మీద మీరు ఎక్కువ ఏకాగ్రత పెట్టవలసిందిగా కోరుచున్నాను. So God has a way of authenticating himself that if he is sending us a message, we know that this is from God because he declares the end from the beginning. So his prophecies are actually an authentication that it is a message from God. He tells what will happen, and then it happens, and we know that the one who told is God, because he is the one who is sovereign and in control, and he is the one who is giving the message. That's the way he authenticates. మరి దేవుడు మనతో ఎప్పుడు మానవాళితో మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా ప్రతిసారి ఆయన దానిని నేనే మాట్లాడాను అని ఏ విధంగా దృఢపరుస్తారంటే, ఏ విధంగా ఒక అధికారికంగా మరి అది దేవుని దగ్గర నుంచి వచ్చింది అని మనం గుర్తుపట్టగలమంటే, ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా ముఖ్యంగా ప్రవచనాత్మకమైన ప్రత్యక్షతలు ఇచ్చినప్పుడు చివరిలో ఏం జరుగుతుందో అది చెప్పి అక్కడి నుంచి ప్రారంభం వైపు ఆయన రావటం జరుగుతుంది. ఆయన యొక్క మాట మనకి ముందు ఎండింగ్ లో ఏం జరుగుతుందో ఆయన చెప్పి ఆ తర్వాత ప్రారంభానికి అంటే అక్కడి నుంచి ఆ ఎండింగ్ నుంచి ఇంతవరకు ఆయన చెప్పగలిగిన అలాంటి సార్వభౌమాధికారం అది జరిగి తీరుతున్న రీతి మనం చూసినప్పుడు అది దేవుని దగ్గర నుంచి వచ్చిందని మనకి రూఢిగా మనం నమ్మగలిగిన ఒక స్థితి మనం దేవునిలో మనం చూడగలం. We can say that prophecy is an evidence of God. మరి ప్రవచనం అనేది దేవుడు మనతో మాట్లాడాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడే దేవుడు అని ఒక రుజువుగా ఉంటుంది. God speaks to us in many ways. We read that from Hosea 12 verse 10 and also from Hebrews 1:1 that God speaks to us not only in direct prophecies but also in symbols and patterns and in parables and in many other ways. దేవుడు మనతో మాట్లాడినప్పుడు రకరకాల రీతుల్లో ఆయన మాట్లాడుతూ ఉంటారు. హోషియా 12వ అధ్యాయం 10వ వచనంలో, అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకున్నట్లయితే ఆయన మరి గుర్తులుగా సింబల్స్ తో మాట్లాడుతూ ఉంటారు, అలాగే ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉంటారు, మరి దర్శనాల రీతిలో మాట్లాడుతూ ఉంటారు, అలాగా రకరకాలైన రీతిలో దేవుడు మాట్లాడుతూ ఉంటారు. So the sacrifice of Jesus on the cross has been foretold in many ways in the Old Testament. There are at least 300 plus prophecies on the first coming, and there are more than 300 prophecies on the second coming of Christ in the Old Testament. మరి పాత నిబంధనలోనే దాదాపు 300 పైగా ప్రవచనాలు యేసు ప్రభువారి శిలువ మరణం గురించి, అలాగే ఆయన రెండవ రాకడ గురించి కూడా దాదాపు 300 పైనే ప్రవచనాలు ఒక్క పాత నిబంధనలోనే మనం గమనించగలం. So these prophecies tell us that what has been written and what has happened with Christ is not a fairy tale, but it's the most central point of mankind's history. మరి యేసు ప్రభువారి యొక్క జీవితము, మొదటి రాకడ, ఆయన శిలువ మరణము, ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఇన్ని ప్రవచనాలు, ఇన్ని రకరకాల రీతిలో దేవుడు మాట్లాడటం ఎన్ని గమనించినప్పుడు ఇదేదో ఒక కట్టుకథ కాదు, ఇది మానవ చరిత్రకి, ఈ యొక్క విశ్వమంతటికి ఒక ప్రాముఖ్యమైన ప్రధానమైన అంశము, ఒక సెంట్రల్ విషయము అన్నది మనం గ్రహించుకోగలం.
So we will not go through all the 300 prophecies, but quickly read through few ones. I'm just rephrasing the verses for us to easily understand. It was told that he will be from the David's family. It is told in 2 Samuel 7, 12 to 16, Psalm 89, 3 to 4, Psalm 110, 1, Psalm 132, 11, and also in Isaiah 9, 6. మరి యేసు ప్రభు వారి గురించిన ప్రవచనాలు అన్ని 300 మనం చూడలేం, కానీ కొన్ని మచ్చుకకు మనం చూద్దాం. యేసు ప్రభు వారి గురించి ఆయన దావీదు వంశము నుంచి ఆయన వస్తాడని, దావీదు కుమారుడని సంబోధించబడ్డాడు. 2వ సమూయేలు 7వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు, అలాగే కీర్తనలు 89 3-4 వచనాలు, 110వ కీర్తన 1వ వచనం, అలాగే 132వ కీర్తన 11వ వచనం, యెషయా 9:6. వీటిలో యేసు ప్రభు వారు దావీదు యొక్క వంశం నుంచి వస్తాడని, ఆయన కుటుంబానికి చెందినవాడని ఈ ప్రవచనాల్లో మనం గమనిస్తాం. It is also interesting that there was a blood curse on the line of David in the time of Jeremiah cursed Jeconiah, but still it gets deviated, and the only way that the prophecy can be fulfilled is through virgin birth. And virgin birth is also prophesied in Genesis 3:15 and also in Isaiah 7:14. మరి ఇర్మియా గ్రంథంలో మనం గమనిస్తాం ఏంటంటే, దావీదు వంశంలో ఒక పరిస్థితిలో ఒక శాపం కూడా అక్కడ మనం గమనిస్తాం. కానీ ఈ శాపము ఉన్నప్పటికీ కూడా మరి దావీదు వంశంలో యేసు ప్రభు వారు పుట్టడం అనేది కేవలము ఒక వర్జిన్ బర్త్, కన్యకి పుట్టిన ఒక కుమారుడు అన్న యొక్క ఆ విషయం వల్ల మాత్రమే ఈ యొక్క ప్రవచనాల నెరవేర్పు సాధ్యం. కనుక అది మనము ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలోను, యెషయా 7:14లో ఈ యొక్క యేసు ప్రభు వారు కన్యకి పుట్టిన విషయము మనం గమనించగలం. We also know that place of his birth, that he will be born in Bethlehem, based on Micah 5:2. మరి మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభు వారు ఎక్కడ పుడతారు కూడా బెత్లెహేము అనే ప్రదేశంలో అనే ఆ ఊరిలో పుడతారు అని ఇక్కడ మీకా 5:2లో రాయబడి ఉంది. It is also said that he would sojourn in Egypt, like he will temporarily pass by Egypt in Hosea 11:1. మరి హోషియా 11 అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు వారు మరి కొంతకాలము ఐగుప్తులో సంచరిస్తారని కూడా మనం అక్కడ రాయబడి ఉంటుంది చూస్తాం. So it's also said that he would live in and around Sea of Galilee. He picked up 5 of his disciples there, Isaiah 9:1-2, and also that it is said he would teach through parables. In Isaiah 6:9-10 and Psalm 78:2, it is mentioned that when he is walking on the earth, he will teach in parables. మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు గలిలయ సముద్ర ప్రాంతంలో సంచరిస్తారని ప్రవచించబడింది. అంతేకాకుండా అక్కడ 5 శిష్యుల్ని ఆ ప్రాంతం నుంచి ఆయన ఎన్నుకుంటారు. అంతేకాకుండా యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాలు, అలాగే కీర్తనలు 78:2 వచనం ప్రకారం ఆయన ఉపమాన రీతిగా బోధిస్తారని అక్కడ ప్రవచించబడింది. Almost 2/3 of the book of John, the Gospel of John, talks about the last 7 days of Christ, and there are several prophecies in the last 7 days alone. What will happen that have been prophesied. One is the triumphal entry into Jerusalem, as in Zechariah 9:9, Psalm 118:26, and also that he would be betrayed by a friend for 30 pieces of silver in Zechariah 11:1-13, and also in Psalm 41:9. మరి మనం గమనించినట్లయితే యోహాను సువార్త దాదాపు 3 వంతులు, ఆ సువార్తలో 3 వంతులు భాగము కేవలము యేసు ప్రభు వారి చివరి 7 దినములు జరిగిన సంఘటనలే ఎక్కువగా వ్రాయబడి, ఈ యొక్క 7 దినముల్లో ఎన్నో ప్రవచనాలు పాత నిబంధనలో అవి నెరవేర్పుని మనం గమనిస్తాం. ఉదాహరణకి ఆయన యెరూషలేములో మరి ఆ మట్టలాదివారపు ఆ సంఘటన, ఆయన ప్రవేశం, జయోత్సాహంతో ప్రవేశం, జకర్యా గ్రంథము 9:9,
కీర్తన 118:26లో మనం గమనిస్తాం. అంతేకాకుండా మరి ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకి మరి మోసం చేయటం అనేది జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 1-13 వచనాలు, కీర్తన 41:9లో మనం గమనిస్తాం. And also it is written that they will cast lots for his garments. And in John, he specifically explains that the garment that he was wearing was woven from top to bottom and they didn't want to tear it and they cast it. So he reasons in an earthly way, but he also says that it is done so that a prophecy is fulfilled. Like that, there is another prophecy that no bone will be broken. He is the Passover lamb. And for a Passover lamb, a bone should not be broken for him to be qualified as a Passover lamb. And there is also a precise prophecy that he is the no bone will be broken in Exodus 12:46, Numbers 9:12, Psalm 34:20. So even this is prophesied about him. మరి మనం గమనించినట్లయితే కీర్తన 22:18లో యేసు ప్రభు వారి గురించి అక్కడ ప్రవచించబడింది ఏంటంటే, ఆయన వస్త్రములు వాళ్ళు లాట్స్ వేసుకుంటారు, అంటే చీట్లు వేసుకుంటారంట ఆయన్ని అపహసించడానికి. యోహాను భక్తుడు తన సువార్తలు ఏం రాస్తాడంటే, ఆ యొక్క అంగి అది ఒకే ఒక పైనుంచి క్రింది వరకు అటువంటి అతుకు లేకుండా నేయబడిన ఆయన అంగి అని రాస్తూ, ఇది ప్రవచనం నెరవేర్పుకి జరిగిందని కూడా రాస్తాడు యోహాను. అంతేకాకుండా మరి యేసుప్రభు వారి గురించి ప్రవచించబడింది, ఆయన ఎముకల్లో ఒక్కటైనను విరగలేదు అని ప్రవచించబడింది. ఎక్కడంటే నిర్గమాకాండము 12వ అధ్యాయం 46 ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క పస్కా పశువుకి ఆ యొక్క గొర్రె పిల్ల గాని మేక గాని పస్కా పశువుగా ఉండటానికి అర్హత ఏంటంటే ఎముకలు విరగకూడదు. కనుక యేసుప్రభు వారికి ఆ అర్హత ఉందని, అలాగే నిర్గమాకాండము 9:12, కీర్తనలు 34:20 ప్రకారము ఆయన ఒక్క ఎముక కూడా విరగలేదని ఆ యొక్క ప్రవచనాల నెరవేర్పు మనం ఆ యొక్క యోహాను సువార్తలు రాయడం బట్టి మనం చూస్తాం. And few more prophecies are like he would be buried by a rich man. Joseph of Arimathea does that in Isaiah 53:9. And he would rise from the dead on the third day. Genesis 22:4, Jonah 1:17, Hosea 6:2. These are the prophecies told about that he would come back on the third day. మరి ఇంకా 1-2 ప్రవచనాలు మనం చూసినట్లయితే యెషయా 53:9 ప్రకారము అరిమత్తయి యోసేపు అనే ఒక మరి సంపన్నుడు తన కోసం తొలిపించుకున్న సమాధిని యేసుప్రభు వారికి ఇవ్వటం జరుగుతుంది. అక్కడ ఒక ధనికుడితో ఇక్కడ ఒక ధనికుడు సంపన్నుడు తనని పాతి పెడతాడని అలాంటి ప్రవచనం మనం 53:9లో యెషయాలో చూస్తాం. అంతేకాకుండా 3వ దినమున ఆయన లెగిస్తారని ఆదికాండం 22:4లో, యోనా 1:17, హోషియా 6:2లో ఈ ప్రవచనం ఆయన 3వ దినమున లేపబడటం అనే ప్రవచనం అక్కడ మనం గమనించగలం. So we can go through like this more than 600 prophecies about what would happen, and just for the time that he has spent on the cross, last 24 hours, there are about 27 prophecies which are precisely fulfilled for just he being on the cross. That shows the precision of these prophecies on what would happen and the pattern on how exactly it has happened. It is quite stunning to even realize that it has been told and it happened exactly the same way. మరి యేసుప్రభు వారు శిలువ మీద వేలాడుతున్న ఆ సమయంలో దాదాపు 27 ప్రవచనాలు నెరవేరినాయి అంటండి. ఈ యొక్క ప్రవచనాలు దాదాపు 600 పైనే ప్రవచనాలు యేసుప్రభు వారి గురించి, ఆయన మొదటి రాకడి గురించి మనం గమనించగలం, రెండవ రాకడి గురించి, ఆయన జీవితం గురించి, ముఖ్యంగా ఆ లాస్ట్ సంఘటన, ఆ లాస్ట్ లో ఆయన శిలువ మరణం మనం గమనించినట్లయితే ఈ ప్రవచనాల నెరవేర్పు, దాని నమూనాల యొక్క ఆ యొక్క జరగటం తీరు చూస్తే ఎంత ఖచ్చితమైన నెరవేర్పు మనం చూస్తే మనం విభ్రాంతి చెందుతూ ఆశ్చర్యపోతాం అన్నమాట. అలాంటి ప్రవచనాల యొక్క నెరవేర్పు మన ఈ భూమి మీద యేసు ప్రభు విషయంలో జరిగినాయి.
in Hebrews 10:7, he says, like, the whole volume of the book is written about me. So, claiming that everything that is there in the Old Testament is written about me. So we know that it's not just the prophecies, but all the stories of how they modeled it. They are all talking about the sacrifice of Christ on the cross, which is the most important thing for mankind. మరి మానవ జాతికి ఎంతో ప్రాముఖ్యమైన విషయము అది యేసు ప్రభు గారి శిలువ మరణం, ఆ శిలువ త్యాగం, ఆయన వేలాడిన శిలువ సంఘటన, అది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. దాని గురించి మరి హెబ్రీ పత్రికలో ప్రస్తావించినట్లు ఆ యొక్క గ్రంథపు చుట్టంతా కూడా, గ్రంథం అంతా నా గురించి రాయబడింది అని యేసు ప్రభు వారి యొక్క మాటలు మనం గమనిస్తాం. So we last time we spoke about Genesis 22, where Abraham was asked to sacrifice his son Isaac, and we saw the parallels between the father offering his son Christ and Abraham offering Isaac. And we saw that the journey was 3 days, very similar to the 3 days that he was buried. And also we saw that Isaac was the one who was carrying the wood by himself, although they had so many other donkeys and other servants, but it was Isaac who was carrying the wood. And we also saw that his name was missing until he met Rebecca. So the whole event was modeling how Jesus was on the cross. మరి గడిచిన సందేశంలో లాస్ట్ టైం నేను పంచుకున్న ఆ యొక్క సందేశంలో ఆదికాండం 22వ అధ్యాయంలో నుంచి మరి అబ్రహాము ఏ విధంగా తన కుమారుడైన ఇస్సాకుని బలి అర్పించే ఆ యొక్క సంఘటన, దాంట్లో నుంచి ఒక నమూనా, దాంట్లో మరి ఆ యొక్క ప్యారలల్ అంటే యేసు ప్రభు వారి గురించిన, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మానవాళి కొరకు ఆయన బలియాగంగా ఆ యొక్క సంఘటనకి, అబ్రహాము ఇస్సాకు సంఘటనకి ఉన్న పోలికలు, నమూనాలు మనం చూసుకున్నాం. ఎట్లా అంటే మరి 3 రోజులు ప్రయాణం చేశారు. మరి గాడిదలు అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ కట్టెలు ఇస్సాకు తనే మోసాడు. అలాగే మరి ఇస్సాకు పేరు దాదాపు రెబ్కాని కలుసుకున్నంత వరకు మళ్ళీ మనం చూడము. ఇలాగా అనేకమైన పోలికలు, ఆ యొక్క నమూనాలు మనం ధ్యానం చేసుకున్నాం పోయినసారి. So I'm just sharing the screen of 3 events that I thought I will just recall before we go into the event of the second coming. So one is the sacrifice of Abraham, and we also went through Numbers 24 in one of the sermons long ago, that Balaam was asked to curse the Israelites. When we actually try to put together the numbers that were given by God on which tribes should be on the east, which tribes should be on the west, north, and south, and when we try to arrange the tents according to those numbers, this is the picture that we see if we see from the mountain on how the tents have been set up. మీరు స్క్రీన్ కానీ చూసుకున్నట్లయితే మీ కొరకు నేను జస్ట్ జ్ఞాపకం చేయడానికి ఒక 3 అంశాలతో కూడిన ఒక పిక్చర్ నేను స్క్రీన్ మీద పెట్టానండి. మొట్టమొదటి పిక్చర్లో అబ్రహాము ఏ విధంగా ఇస్సాకుని బలిస్తా ఉన్నాడు, ఆ యొక్క సంఘటనకు సంబంధించిన ఆ యొక్క పిక్చర్. రెండవది మనం గమనించినట్లయితే మరి Second is Moses in Exodus, but the third one is from Numbers. ఓకే. రెండవది మోషే మరి తన చేతులు ఎత్తి ఉంచటం, ఆ యొక్క సంఘటనకు సంబంధించింది. అలాగే మూడవ పిక్చర్లో మరి సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ ఈ 12 గోత్రాల్లో ఇశ్రాయేలీల గోత్రాలు ఏ గోత్రపు వారు ఎటు ప్రక్కన ఉండాలి అన్నది అక్కడ తెలియచేయబడుతుంది. అది ఆ యొక్క ఏర్పాటు, వాళ్ళు వేసుకున్న ఆ యొక్క గుడారాలు, ఆ పిక్చర్ పైనుంచి ఏదైనా కొండ మీద నుంచి మనం చూసినట్లయితే ఈ 3వ బొమ్మలాగా చాలా చక్కటి ఏర్పాటు, ఏ గోత్రాలు ఎటువైపు ఉండాలో దేవుడు అక్కడ వాళ్ళకి చెప్పిన రీతిగా వాళ్ళు వేసుకుంటూ ఆ పిక్చర్ మనం చూస్తాం. And in Numbers 24 verse 17,
we see that Balaam is looking at the cross and he says, I see him. He is not saying that I am seeing the tens or I am seeing the tribes, but suddenly he changes his words and he looks at the cross and he says, I see him. And he will not be able to curse because he is looking at the sacrifice that is coming. And that's a pattern there. And God has set up the tents in such a way that it looks like a cross, and that they are actually walking in that already paid for sacrifice. And Balaam looks at the cross and he sees Christ in the cross. మరి మనం గమనించినట్లయితే సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో బాలాము ఏమంటున్నాడంటే బాలామే కదండి? Yes. Okay. Numbers 24:17. 24:17 ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతముననున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనం చేయను. ఇక్కడ సడన్ గా ఆయనను చూస్తున్నాను అంటున్నాడు. ఎవరు? బాలాం. యాక్చువల్ గా శపించడానికి ఇక్కడికి తీసుకురాబడ్డాడు కానీ అతడు ఈ ఇశ్రాయేలీల యొక్క గుడారాలు దేవుడు చెప్పిన రీతిగా ఏ విధంగా ఏర్పాటు చేయబడినాయో ఆ షేప్ చూస్తే సిలువ ఆకారంలో 3వ చిత్రంలో మనం చూస్తున్నట్టుగా స్క్రీన్ మీద సిలువ ఆకారం కనిపిస్తా ఉంది బాలాంకి. ఆయన అప్పుడే యేసు ప్రభువుని చూడటం ప్రవచనాత్మకంగా మనం గమనించుకోవచ్చు. ఆయన అంటున్నాడు సడన్ గా, నేను చూస్తుంది మనుషుల్ని కాదు, నేను చూస్తుంది ఒక వ్యక్తిని, ఆయనను, యేసుని చూస్తున్నాను, నేను శపించలేనని చెప్పి ఆశీర్వదించడం మొదలు పెడతాడు. So like that, why did Moses have to stretch his hands and hold his staff for people to win the war against Amalekites? మరి 2వ చిత్రంలో చూస్తే మోషే అమాలేకీయుల మీద ఇశ్రాయేలీలు యుద్ధం చేస్తున్నప్పుడు తను చేతులెత్తటం, అలాగే తన యొక్క చేతి కర్రను కూడా ఎత్తి ముంచటం, అది దేని వల్ల జరిగింది అని నేను వివరించాలనుకుంటున్నాను. So he is holding the staff, which is a piece of wood, and he is standing with his arms stretched. But if somebody is standing with their arms stretched and on a mountain, if you are actually seeing from down, you will be looking at that person as a cross. మరి ఈ 2 చేతులు చాచి ఎలాగా నిలబడటం అనేది ఆ కొండ మీద, ఆ మోషేని ఆ నిలబడి ఉన్నప్పుడు ఎవరైనా కొండ క్రింద నుంచి చూస్తే అది ఒక సిలువ ఆకారంలో ఉండటం మనం గమనించగలం. Again, it is a model that they are looking at the sacrifice that is already offered on the cross, and that is how they are able to win against the Amalekites. The story has been modeled again and again that the price has been paid on the cross. It's coming up, and they looked forward in faith and they claimed it. మరి ఆ యేసు ప్రభు వారి సిలువ సంఘటనకి యువతల వైపు ఉన్నాం మనం చరిత్రలో. మోషే చూసుకున్నట్లయితే అవతల వైపు ఉన్నాడు. వాళ్ళు ముందుకు చూశారు సిలువ త్యాగాన్ని. అది ప్రతిసారి కూడా, ప్రతి విషయంలో, ప్రతి ప్రవచనంలో, ప్రతిసారి కూడా ఆ నమూనా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఆ నమూనా మనకి చాలా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు చెప్పినట్లుగా మోషే 2 చేతులు చాచి నిలబడి ఉండటం అనేది ఒక సిలువ సాదృశ్యంగా, అది రానున్న రోజుల్లో భవిష్యత్తులో సిలువ త్యాగం చేయబడింది, దాని వల్ల చెల్లించబడింది అన్న దానికి సాదృశ్యంగా ఆయన ఆ చేతులెత్తి నించుంటం వల్ల వాళ్ళు విజయం సాధించుకున్నారు. So likewise, there are so many other instances. For example, in Numbers 21, we have the brazen serpent, which is raised on the cross. And looking at that serpent, people were getting healed. And nowhere in the Old Testament it was explained why they have to make a cross and why they have to put a serpent, until Jesus explains it and interprets it in John 3 when he is having that conversation with Nicodemus, and he says, like that brazen serpent, the Son of Man has to be lifted up. మరి
Is it Numbers 21, chapter 21, we have about brazen serpent. Yes. మరి సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో మరి అక్కడ ఇత్తడి సర్పాన్ని ఒక సిలువ లాంటి ఆ యొక్క చెక్కని నిలవబెట్టి దాని మీద ఇత్తడి సర్పం యొక్క దాన్ని నిలవబెట్టారు. మరి పాత నిబంధనలు ఎక్కడా కూడా దాని గురించి ఎందుకు అలా చేశారో అని వివరణ ఉండదు. అప్పుడు పాము చేత కరవబడిన వాళ్ళందరూ ఆ సిలువ ఆకారంలో ఉన్న చెక్క మీద నిలవబెట్టబడిన ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు వాళ్ళు మరణాన్ని తప్పించుకునేవారు. కానీ పాత నిబంధనలో దాని గురించిన వివరణ ఎక్కడ ఉండదు. కానీ యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుప్రభు వారు నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు అది ప్రస్తావించారు. ఆ ఇత్తడి సర్పం గురించి మాట్లాడుతూ, మోషే పెట్టిన ఇత్తడి సర్పం గురించి మాట్లాడుతూ, మరి అదే రీతిగా మనుష్య కుమారుడు ఎత్తబడవాలి, హెచ్చించబడాలి అని మాట్లాడతారు. Now that's another pattern of the sacrifice on the cross. These are all models. For a Greek mind, prophecy is a prediction that happens at a point of time. A sentence has been told for a point of time and it happens. But for a Jewish mind, prophecy is a pattern. It can repeat again and again and again. And that's what we see in the Old Testament stories. This prophetic pattern continues with different people. మరి ఇప్పుడు ఈ ఇత్తడి సర్పం గురించిన ఆ యొక్క సంఘటన, అలాగే అనేకమైన వాటిల్లో యేసుక్రీస్తు గురించిన, యేసుక్రీస్తు యొక్క ఆ శిలువ త్యాగము, యేసుక్రీస్తు వారి జీవితాన్ని గురించిన విషయాలు, నమూనాలు ఎన్నో మరి చాలా సార్లు మనం పాత నిబంధనలో మనం చూస్తా ఉన్నాం. మరి అనేకమైన సంఘటనలు, దాంట్లో నమూనాలు, ఆ యొక్క పద్ధతి మరి వివరించబడింది యేసుప్రభు వారి జీవితం గురించిన ఆ యొక్క ప్రవచనాల్లో. మరి దయచేసి గమనించండి, గ్రీకు దేశస్థులకి లేదా ఒక అన్ని జనులకి ప్రవచనం అంటే అది ఒక భవిష్యత్తులో ఒక కాలంలో జరిగే ఒక నెరవేర్పు అని ఒక గ్రహింపు ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, గ్రీకు దేశస్థులకి అన్ని జనులకి అనుకుందాం సర్వసాధారణంగా. వారు ఒక ప్రవచనాన్ని ఏ విధంగా చూస్తారంటే భవిష్యత్తులో ఏదో ఒక రోజు నెరవేరుస్తుంది అన్న ఒక గ్రహింపుతో ఉంటారు. కానీ యూదులకి ప్రవచనం అంటే అది ఒక నమూనా, చరిత్రలో అనేక సార్లు అది జరుగుతూ ఉండే ఒక నమూనా, ఒక ప్యాటర్న్. అది ప్రవచనాన్ని ఆ విధంగా చూస్తారు యూదులు. So that pattern continues, and there are even many other models that we can think through. One other example is Samson, when he prays at the last time, he had to stretch his hands and bring the pillars of the temple down. We can see it as like, he stretched his hands and brought the pillars of darkness down. Stretching hands is again like stretching hands on the cross. మరి ఈ యొక్క నమూనా కొనసాగింపు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూనే ఉన్నాం, నిజ జీవితంలో మనం గమనిస్తూనే ఉన్నాం. ప్రవచనం అనేది ఈ నమూనాల యొక్క కొనసాగింపు, ఈ ప్యాటర్న్స్ యొక్క కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మరి సంసోను జీవితంలో మనం గమనించినట్లయితే మరి తన చివరిలో తన 2 చేతులు చాచి ఆ యొక్క ఆలయం, ఆ యొక్క టెంపుల్ యొక్క 2 స్తంభాలని, మరి దాన్ని మనం ఏ విధంగా అనుకోవచ్చు అంటే ఆ యొక్క చీకటికి, అంధకారానికి సంబంధించిన ఆ యొక్క స్తంభాలని ఆయన పగలగొట్టి లేకపోతే దాన్ని నాశనం చేస్తాడు. మరి దీంట్లో నుంచి కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో సంబంధించిన నమూనా మనం చూడవచ్చు. Now, we need to be very careful here. I'm not saying any of these guys are Christ. Jesus Christ is the Son of God. All they were doing were playing the model so that the story continues as a pattern. But at the end, the sacrifice was given by the Father himself offering his Son. Now we don't worship anyone else other than Christ, but we understand from the models that were written in the Old Testament, because Jesus himself says the whole book is written about me, and we are trying to absorb from the pattern to learn and prepare for the coming of God. మరి దయచేసి సహోదరులారా, ఒక హెచ్చరిక నేను మీతో పంచుకుంటున్నాను. ఏంటంటే యేసు ప్రభు వారిని తప్ప మనం ఎవరిని ఆరాధించకూడదు. ఇప్పటి వరకు చెప్పిన మనుషులు, సంసోన్ అవ్వచ్చు, మోషే అవ్వచ్చు, అబ్రహాం అవ్వచ్చు, వీళ్ళెవ్వరిని మనం ఆరాధించకూడదు. వీళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనలోని నమూనాలు
ప్రవచనాత్మకమైన నమూనాలు, యేసు ప్రభు జీవితం గురించిన ప్రవచనాత్మకమైన నమూనాలు మనం దాంట్లో నుంచి రాబట్టుకొని గ్రహించుకుంటూ మాత్రమే మనం చేయాలి. అంతేగాని వీళ్ళని ఎవరిని ఆరాధించకూడదు. Now, Jesus presented himself as a suffering servant and a reigning king in the Old Testament. So, the first coming was the coming about he coming as a suffering servant. The second coming, he would be coming as a reigning king. But the Jews were a little confused when they saw a suffering servant. They were expecting a reigning king. So we need to be very clear that his first coming was to come as a suffering servant, which was over. Now, when you see Christ again, he's going to come as a reigning king. మరి ప్రవచనాల్లో ఇంకొక విశేషం మనం గమనించుకుంటే, యేసు ప్రభు వారు మరి పాత నిబంధనలో ఉన్న ప్రవచనాల్లో మరి ఆయన శ్రమపడే ఒక సేవకుడిగా, అలాగే మరి పరిపాలించే రాజుగా, ఈ రెండింటినీ కూడా ఆ యొక్క ప్రవచనాలు సూచిస్తూ ఉన్నాయి. అందువలన యూదులు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి వారు యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో మరి కేవలం ఒక శ్రమపడే సేవకుని మాత్రమే చూసి పరిపాలించే రాజుని వాళ్ళు చూడలేకపోవటం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. కానీ మొదటి రాకడ మరి చెప్పబడిన రీతిగా ఆయన శ్రమపడే ఒక సేవకుడని, అలాగే రెండవ రాకడలో పరిపాలించే రాజుగా రాబోతున్నాడు అన్నది మనం స్పష్టంగా గ్రహించుకున్నాం. So we will go through a small model from the book of Joshua, but before that I just wanted to give you the context of, the book of Joshua comes after Torah, Genesis, Exodus, Leviticus, Numbers, and Deuteronomy. Those are the 5 books which are very precious to the Jews, and there is a major transition that is happening after these 5 books into Joshua. So we see that God's people are no more defending themselves, but they are actually offending. They have become invaders and conquerors. So that's the transition that we see happening in the book of Joshua. మరి ఇప్పుడు ఈ రెండవ రాకడ విషయంలో మరి పరిపాలించే రాజు అన్న విషయంలో మనము ఒక చిన్న నమూనా యెహోషువ గ్రంథం నుంచి మనము సంగ్రహించుకుందాం. ఇప్పుడు యెహోషువ పుస్తకం, ఆ గ్రంథము ఆ యొక్క మొదటి 5 పుస్తకాలు అంటే ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు దానిని తోరా అని అంటారు. వాటి తర్వాత యెహోషువ గ్రంథం మరి బైబిల్లో మనం చూస్తాం. ఈ 5 పుస్తకాలు మనం చూసినట్లయితే మరి ఇశ్రాయేలీలు కేవలము వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటాం మాత్రమే మనం గమనిస్తాం. కానీ గొప్ప మార్పు చెందితే, అంటే ఒక స్థితి నుంచి మరొక స్థితికి ఈ యొక్క అంశాలు, లేకపోతే వాళ్ళ యొక్క ఇశ్రాయేలీల్ని దేవుడు ఒక స్థితి నుంచి మరొక స్థితికి తీసుకువెళ్ళటం యెహోషువలో చూస్తాం. అదేమనగా కేవలం డిఫెండింగ్ గా కాకుండా, వాళ్ళని వాళ్ళు కాపాడుకునే స్థితిలోనే కాకుండా, వాళ్ళు దండయాత్ర చేసి ఆక్రమించుకునే ఒక స్థితిలోనికి దేవుడు వారిని తీసుకువెళ్తా ఉన్నాడు. యెహోషువ గ్రంథంలో మనం అది గమనిస్తాం. So the name Joshua, Yehoshua, is actually a Hebrew word, like how we are saying it in Telugu, and that the word means the Lord of our salvation, and it's the name of Christ himself. And Joshua plays the role of Christ here if we see him as a model, because if you see the book of Moses until Deuteronomy, we see it is the law. What the law could not keep, Joshua comes and conquers and provides them the promised land. So he leads them into the promised land. So he connects Israel to the promised land, and that is what we read in this book. మరి యెహోషువ అన్న మాటకి అర్థం ఏంటంటే దేవుడే నా రక్షణ, ప్రభువే నా రక్షణ అన్న అర్థం. మరి ఆ యొక్క యేసు ప్రభు వారి నామం కూడా అదే అర్థం ఇస్తా ఉంది కదా. మరి ఈ యెహోషువ మరి చూసినట్లయితే ఇశ్రాయేలీల్ని వాగ్దాన భూమిలోనికి నడిపించిన నాయకుడు. యెహోషువ జీవితాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క నమూనా, యేసు ప్రభుని గురించిన ఆ యొక్క ప్యాటర్న్, ఆ యొక్క మోడల్ మనం గమనించుకోగలం. అప్పటి వరకు ద్వితీయోపదేశ కాండం వరకు కూడా అది ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలు. మరి ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో మరి యేసు ప్రభు వారు
దానిని చేసినట్లుగా యెహోషువ ఒక సాదృశ్యంగా, మరి ఆ నాయకత్వం యేసు ప్రభువారి నాయకత్వానికి ఒక సాదృశ్యంగా మనం గమనించుకోగలం. So, law was given to expose sin. That is something that we all understand. Even in the New Testament, Paul explains it very well. That we are incapable of keeping the law. Where law is given to us so that the sin becomes much more clearer. We understand what it means to be holy. The only way to connect with God is to receive His grace. So that is something that we are all clear. And Joshua actually shows us what is life like after rebirth. It's not about life after death, it's a life after rebirth. They are just reborn, came out of Egypt. Now, life after rebirth is filled with a holy warfare. And Joshua leads us into that warfare, into the promised land. మరి దయచేసి గమనించండి, ధర్మశాస్త్రము మనందరికీ తెలిసిన రీతిగా పౌలు కూడా చాలా స్పష్టంగా దాన్ని క్రొత్త నిబంధనలో దాని గురించి చెప్పడం జరిగింది. ధర్మశాస్త్రం అనేది మనకి ఎందుకు ఇవ్వబడిందంటే అసలు పాపం అంటే ఏంటి అని ఇంకా స్పష్టంగా పాపం గురించి మనకి అవగాహన, తద్వారా పరిశుద్ధత గురించిన ఒక ఆశ మనలో కలగటానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. కానీ ధర్మశాస్త్రము దానిని మనం సంపూర్ణంగా పాటించడం అనేది మానవులంగా మన ఎవ్వరి వల్ల కాదు అని కూడా దేవుని వాక్యంలో ఉంది. మరి ఇక్కడ గమనించినట్లయితే ఐగుప్తులో నుంచి ఆ బానిసత్వం నుంచి అప్పుడే బయటకు వచ్చిన ఆ ఇశ్రాయేలీలు యెహోషువ నాయకత్వంలో దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే మనం తిరిగి జన్మించిన జీవితాలకి సాదృశ్యంగా ఉంది. తిరిగి జన్మించిన తర్వాత ఏ విధంగా అది జీవితం అంతా కూడా ఒక పరిశుద్ధమైన, మరి స్పిరిచువల్, ఆత్మ సంబంధమైన ఒక యుద్ధం, ఆత్మ సంబంధమైన చీకటి శక్తులతో ఒక యుద్ధము, వార్ఫేర్, అది మన యొక్క జీవిత విధానం తిరిగి జన్మించిన తర్వాత. So there is a lot that we can learn from Joshua to study from chapter 1 onwards. And we also see that he sends 2 witnesses to Rahab, and there is nothing much collected. There is no military intelligence. There is no carrying of grapes, but it's a model to just go and save Rahab. And it's quite interesting to study. Well, I want to fast forward and go to Joshua chapter 5, which is just before the conquest of the stronghold. So the walls of Jericho and the city of Jericho is the stronghold, and once that is conquered, you have the promised land. And chapter 5 talks about what happened just before that. మరి యెహోషువ మొదటి 4 అధ్యాయాలు మనం గమనించుకున్నట్లయితే అనేకమైన నమూనాలు వాటిలో నుంచి కూడా మనం తీసుకోవచ్చు. ఉదాహరణకి రాహాబుని రక్షించడం విషయం అవ్వచ్చు, అలాగే ఇంకా రకరకాలైన సంఘటనలు ఆ యొక్క పుస్తకం మొదటి 4 అధ్యాయాలు రాయబడింది. దాంట్లోంచి కూడా మనం ఎన్నో నమూనాలు తీసుకోవచ్చు. కానీ కొంత ముందుకు వెళ్ళి 5వ అధ్యాయంలో యెరికో గోడలు వాళ్ళు ఏ విధంగా దానిని దండయాత్ర చేసి పగలగొట్టారో, ఆ యెరికోని ఏ విధంగా ఆక్రమించుకున్నారో సంఘటన మనం ధ్యానం చేసుకున్నాం. So we see that Joshua is a military commander, and he is a very, very diligent Lord. He keeps his commands very well. And just before the conquest of Jericho, we see that he was asked to circumcise all his soldiers. And being in the enemy territory, you get circumcised, you become vulnerable, but he is keeping the law diligently. He is not questioning God. Now, what if enemy attacks me? How do we go on war? But he just does that. And the second thing he does in the early of chapter 5 is that they celebrate the Passover, which are the 2 things which showcase his obedience to God. మరి యెహోషువని మనం గమనించినట్లయితే అతడు చాలా శ్రేష్టమైన, శ్రద్ధ కలిగిన యుద్ధ వీరుడు. అలాగే దేవుని యొక్క మాటని విధేయత చూపించడంలో చాలా శ్రద్ధ కలిగిన వాడు. ధర్మశాస్త్రం నెరవేర్పు విషయంలో చాలా శ్రద్ధ కలిగిన వాడు. ఇక్కడ 5వ అధ్యాయంలో మరి వాళ్ళు యుద్ధ భూమిలో ఉన్నారు, యెరికోకి దగ్గరగా ఉన్నారు. మరి శత్రువుల యొక్క భూమిలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చెప్తాడంటే తన యొక్క సైనికులందరికీ సున్నతి చేయమంటాడు. కానీ మారు మాట్లాడకుండా దానిని విధేయత చూపించి జరిగిస్తాడు. ఎందుకంటే సున్నతి జరిగినప్పుడు శత్రువుకి ఈ సున్నతి చేయబడిన వాళ్ళందరూ చాలా బలహీనమైన టార్గెట్ అవుతారు. మరి వీళ్ళకి బలం ఉండదు కదా, ఒక 3-4 రోజులు లేకపోతే ఒక వారం యుద్ధం చేయలేరు. కానీ దేవుని మాటకి లోబడతాడు. అంతేకాకుండా రెండో విషయం ఏంటంటే దేవుడు వారికి పస్కాని ఆచరించమంటాడు.
అది కూడా మరి ఒక నాయకుడిగా విధేయత చూపించి జరిగిస్తాడు యెహోషువ. So Joshua is sitting and having his dinner, Passover feast, right beside right outside the enemy territory. Psalm 23, we read David writing about, in the presence of my enemies, that you prepare a table. And Joshua has just prepared a table, and he is enjoying the Passover just outside the enemy territory. He literally lived the Psalm 23 in that chapter. మరి యెహోషువని ఇక్కడ గమనించినట్లయితే పస్కాను ఆచరించమన్నప్పుడు దేవుడు ఆ యొక్క ఎరికో గోడలకి బయట మరి మనం ఊహించుకోవచ్చు పస్కా యొక్క భోజనము ఆ యొక్క టేబుల్ మీద యెహోషువ దేవునిలో ఎంతో ఆనందిస్తూ మరి ఆ పస్కాని ఆ భోజనాన్ని భుజిస్తా ఉన్నాడు. ఆ సీన్ ని మనం ఊహించుకుంటే కీర్తన 23వ అధ్యాయంలో నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచితివి అన్న మాట నిజంగా జీవించాడు అక్కడ యెహోషువ. Now, after this obedience follows a very strange set of verses, which we will all read now, and we'll try to understand what does it even mean? How did they even get in between? Now, let's read from Joshua chapter 5, verses 13 to 15. మరి ఇక్కడ ఈ రెండు విషయాల్లో సున్నతి పస్కా విషయంలో విధేయత చూపించి జరిగించిన తర్వాత ఈ అధ్యాయంలో వెంటనే చాలా ఆసక్తికరమైన మాటలు మనం గమనిస్తాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము, దయచేసి నేను చదువుతానండి. యెహోషువ 5:13 నుంచి 15 వచనాలు. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి నీవు మా పక్షముగా నున్నవాడవా మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడగగా అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేశాను. Now, the first phrase, it says, he lifted up his eyes and saw. Now, that's a very important phase in the Bible. When you actually just run a search in the eastward and see where all this phrase comes, every single time that phrase comes, something very significant is coming after that. Like, for example, Balaam lifted up his eyes and he saw the cross and Christ. Likewise, you see, Abraham lifted up his eyes and he saw Mount Moriah. Like that, there are so many places that this phrase comes. And when this comes, it's an indication that, something important is coming up. So that's about the phrase, he lifted up his eyes. ఇక్కడ 13వ వచనంలో యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా అన్న మాటలు మనం ఎప్పుడు బైబిల్లో గమనించినా దానికి తర్వాత చాలా ప్రాముఖ్యమైన విషయము ప్రస్తావించబడుతుందని మనం గమనించుకోవచ్చు. ఉదాహరణకి బాలాము కూడా కన్నులెత్తి చూసినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలీల గుడారాలు అమర్చబడిన తీరు దాంట్లో నుంచి ఆయన యేసు ప్రభువుని చూడగలిగాడు. అబ్రహాం కూడా కన్నులెత్తి చూసినప్పుడు ఆ యొక్క కొండల ప్రాంతంలో మోరియా కొండని చూడగలిగాడు. ఆ ఏ కొండ మీద అయితే బలి ఇవ్వాలో ఆ కొండని తను గ్రహించుకున్నాడు. అలాగా కన్నులెత్తి చూడటం అన్న మాట మనం ఎప్పుడు గమనించినా దాని తర్వాత ఒక ప్రాముఖ్యమైన విషయం వస్తుందని మనం గమనించాలి. Now Joshua is the commander and he is walking around and he meets this strange man with a sword, and Joshua is asking, who are you? And we might interpret that he might be an angel standing there with the sword, but we see that this person says that remove your sandals from the feet. This person is allowing Joshua to worship him. మరి ఇక్కడ ఈ యొక్క దేవదూతని దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అక్కడ నిలిచి ఉంటూ యెహోషువ చూశాడు. యెహోషువ తన సైన్యాన్ని నడిపిస్తున్న ఆ సైన్యాది నాయకుడిగా మరి ఒక వ్యక్తిని కలుసుకుంటున్నాడు. ఇక్కడ ఆ వ్యక్తి ఒక దేవదూత అని మనం అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ దేవదూతలాగా అనుకునే పరిస్థితి ఉన్న ఈ వ్యక్తి యెహోషువ ఆరాధిస్తున్నప్పుడు, మోకరించి నమస్కరిస్తున్నప్పుడు దానిని అనుమతించాడు.
ఆ తర్వాత నీ పాదరక్షల్ని తీసివేయమని కూడా అన్నాడు. ఇది మనం గమనించాలి. Now in Revelation 22 verses 8 and 9, John tries to worship an angel and he does that twice. And both the times the angel says, don't worship me, but worship God. I am also a servant like you, and don't worship me, but worship God. We know that the angels don't allow us to worship them. ప్రకటన గ్రంథము 22:8-9 చూసినట్లయితే అక్కడ యోహాను భక్తుడు అక్కడ ఆ దేవదూతని ఆరాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ దేవదూత చాలా గట్టిగా వారించి 2 సార్లు అక్కడ చూస్తాం మనం. నేను కూడా నీకు లాంటి సేవకుడిని, నన్ను ఆరాధించకూడదు, దేవుణ్ణి ఆరాధించమని ఆ దేవదూత చెప్పడం చూస్తాం. The only angel who actually allowed worship is in big trouble. His name is Lucifer. మరి ఒకే ఒక దేవదూత ఎప్పుడైతే ఆరాధనని ఆశించాడో వాడు చాలా సమస్యలకు కూరుకున్నాడు. వాడి పేరే లూసిఫర్, సైతాన్. Now we need to be very careful in interpreting who this person is. He is allowing Joshua to worship, and he is using the exact same phrase that Moses heard from the burning bush. Take off your sandals, you are standing on a holy ground. మరి ఇక్కడ యెహోషువ 5వ అధ్యాయంలో ఇక్కడ కత్తి దూసి నిలబడి ఉన్న ఈ వ్యక్తిని మనం చాలా జాగ్రత్తగా గ్రహించుకోవాలి. ఇతను ఆరాధనకి సమ్మతిస్తున్నాడు. యెహోషువ ఆరాధించినప్పుడు వారించటం లేదు, దానిని అనుమతిస్తున్నాడు. అంతేకాకుండా మోషే ఆ యొక్క మండుచున్న ఆ యొక్క అగ్ని పొద సంఘటనలో ఏ విధంగా అయితే మోషేని దేవుడు నీవు నిలబడి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము కనుక నీ చెప్పులను తీసివేయమని చెప్పినట్లుగా అదే రీతిలో ఇక్కడ ఈ యొక్క కత్తి దూసి నిలబడిన వ్యక్తి యెహోషువకు చెప్తా ఉన్నాడు తన పాదరక్షలు తీసివేయమని. We know from this that it is not an angel that Joshua is seeing. He is actually interacting with Christ himself, because he identifies himself as, I am the commander of the armies of God. I came here as the commander of the armies of God. మరి ఇక్కడ యేసు ప్రభువారే ఈ వ్యక్తి అని మనము చక్కగా గ్రహించుకోవచ్చు. ఇక్కడ 14వ వచనంలో ఈ యొక్క వ్యక్తి తనను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడో చూడండి. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అని తనను తాను గురించి చెప్తున్నారు. It's kind of funny that Joshua wanted to fight with him. There is no hope. Joshua is such a commander. He's filled with so much courage. He sees someone with a sword and he wants to go against him. And there is no way that he could go against the commander-in-chief of the armies of God. మరి ఇక్కడ మరి మనకి చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే యెహోషువ చాలా మరి యుద్ధ ప్రావీణుడిగా లేకపోతే సైన్యాన్ని నడిపించిన నాయకుడిగా ఈ యొక్క కత్తి దూసిన వ్యక్తి నిలబడినప్పుడు నువ్వు మా పక్షమున మా పరపక్షమున అడుగుతాడు. ఒకవేళ పరపక్షం అయితే యుద్ధం చేయడానికి కూడా రెడీ అయిపోతున్నాడు. కానీ హాస్యాస్పదం ఏంటంటే ఇక్కడ వచ్చిన వ్యక్తి మరి యెహోవా సేనాధిపతి, అది తెలియక ఆయనతో కూడా యుద్ధం చేయడానికి రెడీ అయిపోతున్నాడు. అంత ఏమంటారు ఒకలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడు దేవుని విషయంలో యెహోషువ. We listen to so many sermons about Christ on the cross. It's easy for us to imagine Christ on the cross, but can you imagine Christ standing with the sword? మరి యేసు ప్రభువారిని సిలువలో వేలాడటం, ఆ యొక్క శ్రమపడే ఒక యేసు ప్రభువుని మనం ఎంతగానో మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. కానీ అదే యేసు ప్రభువారు యెహోవా సేనాధిపతిగా కత్తి దూసి నిలబడటం అన్న ఆ యొక్క గ్రహింపుని మనం గ్రహించుకోగలమా? So there are two places, 2:10 and also in Zechariah 14:2, we have references about he being the captain of our salvation. And in Zechariah 14, chapter 14, verses 2 onwards, we read that he has fought the battle once. And how, the only place that we can think of where he has already fought the battle once was in this interaction that he was having with Joshua, that he got involved in the war himself and he fought. మరి యెహోషువ 5వ అధ్యాయంలో మనము గ్రహించుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క యుద్ధంలో యెరికోని దండయాత్ర చేసి ఆక్రమించుకునే యుద్ధంలో యేసు ప్రభువారు కత్తి దూసిన యెహోవా సేనాధిపతిగా
తను స్వయంగా ఆ యుద్ధంలో పాల్గొన్నాడు యేసుప్రభు వారు. మరి యొక్క స్థలంలో మరి యొక్క వాక్య భాగంలో అదే ఎక్కడంటే జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 2-3 వచనాల్లో కూడా దేవుడు డైరెక్ట్ గా యుద్ధంలో తను కలుగు చేసుకుంటూ మనం గమనించుకోగలం. Now, why is Jesus suddenly appearing while Joshua is conquering the promised land and he is fighting on behalf? The only explanation that we can think of is there is a model that is being laid. You know, Jesus is going to come back again. In his second coming, the fight belongs to him. He is going to fight for us. So that model is being laid out here. While Joshua is walking into that promised land, Jesus himself comes and fulfills that model of fighting for Joshua in the promised land. మరి ఇక్కడ వాగ్దాన భూమిని యెహోషువ తన ఇశ్రాయేల్ సైన్యం ఆక్రమించుకునే ఆ యొక్క దశలో మరి యేసుప్రభు వారే ఎందుకు నేరుగా కలుగు చేసుకున్నారు, ఆయన ఎందుకు యుద్ధంలో పాల్గొన్నారు, ఆయన ఎందుకు పోరాడుతున్నారు అని మనం గమనించుకుంటే ఇది ఒక నమూనా. తన రెండవ రాకడలో పరిపాలించే రాజుగా, అలాగే మన జీవితాల్లో వాగ్దాన భూమి విషయంలో ఆత్మ సంబంధమైన పోరాటానికి ఆయనే మరి దానికి ఒక కెప్టెన్ అని, ఆయనే ఒక యుద్ధ వీరుడిగా ఆయన ముందుండి మన యుద్ధాలు పోరాడేవాడని మనం గ్రహించుకోవడానికి ఒక నమూనాగా మనం యెహోషువ సంఘటనలో మనం చూస్తాం. Every time you take off the shoes in front of God like that, you know, it's an indication of like kind of a covenant that is being cut. It's more like a seal over a deal that has been done. You know, for example, Ruth and Boaz, you know, it's a seal of marriage that is happening between them when the shoe was removed. Likewise, you know, when Moses was interacting, there was a conversation, and that conversation has been sealed. Likewise, here is a conversation that is happening that is sealed as well. And apart from that, you know, shoes are also in removal of shoes also is an expression of reverence on the holiness. You know, the priests are not supposed to wear their shoes when they are walking into the Holy of Holies, which is written as per the law, and that is being done out here as well. మరి యెహోషువ 5వ అధ్యాయంలో మనం చివరి వచనంలో చదివినట్లుగా ఆ యొక్క యెహోవా సేనాధిపతి ఏం చెప్పాడంటే యెహోషువతో, నీవు నిలబడి ఉన్న స్థలము పరిశుద్ధమైంది కనుక నీ యొక్క చెప్పులను విప్పుమని చెప్తాడు. ఇది ఒక నిబంధనకి సూచనగాను, అలాగే ఆ యొక్క దేవుని ఎడల ఆ యొక్క పరిశుద్ధమైన భక్తి భయాలకి సూచనగా ఉంది. ఉదాహరణకి మరి బోయాజు, రూతు వాళ్ళ యొక్క వివాహ విషయంలో అక్కడ ఒక చెప్పుని ఒక సాదృశ్యంగా ఆ యొక్క సంఘటనలో మనం చదువుతాం. అలాగే మోషే మాట్లాడినప్పుడు అది ముద్రించబడింది ఆ మాటలు అయిపోయిన తర్వాత. అలాగే ప్రతి ఒక్కసారి కూడా దానికి ఒక సాదృశ్యంగా ఒక కొంత విషయం మనం గ్రహించుకోవడానికి ఈ విషయాలు. ఇక్కడ ఎప్పుడైతే మరి చెప్పులు విప్పమన్నాడో యెహోషువని, అది ఒక నిబంధనకి సూచనగా అక్కడ ఒక మాటలు జరగబోతున్నాయి. అదొక నిబంధనకి సూచనగాను, అలాగే భక్తికి సూచనగాను. మరి మనం గమనించినట్లయితే యాజకులు ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పులు వేసుకోకూడదని ధర్మశాస్త్రంలో ఉంది. ఇవన్నీ కూడా ఒక సూచనలుగా మనం గమనించుకోవాలి. Yeah, so we can just run a search on shoes and we can read a lot about that in the Bible as well. Like, you know, John the Baptist says, I'm not worthy of untying the sandals of Christ. You know, he's saying that I'm not worthy of being sealed with you, having a conversation with you, such worthy thing as like that as well. So it's interesting on how deep the Bible can go. Now we will leave it there and go to Joshua chapter 6 verses 1 and 2, and let us read what happens after that short interaction. Joshua chapter 6 verses 1 and 2. మరి దయచేసి గమనించండి, చెప్పుల గురించి మనం గాని బైబిల్లో ఎక్కడెక్కడ ఆ యొక్క ప్రస్తావనను చూసినట్టయితే చాలా ఆసక్తికరమైన చాలా లోతైన గ్రహింపులు మనం
పట్టుకోవచ్చు. ఉదాహరణకి బాప్తిస్మిచ్చి యోహాను యేసుప్రభు వారి చెప్పులు వారు ఇప్పటానికి నేను అర్హుణ్ణి కాదు అని అంటంలో, నీతో ఒక సంభాషించడానికి, నీతో ఒక నిబంధన విషయంలో ఏదైనా సమతూగటానికి గాని మరి దేని విషయంలో కూడా నేను తగను అని లోతైన ఒక హృదయాన్ని అక్కడ చెప్తున్నాడు. అలాగే మనం చాలా విషయాలు చెప్పుల గురించి మనం బైబిల్లో చూడొచ్చు. ఇక్కడ మనం ఆ విషయం ఇంతటితో ఆపి ముందుకెళ్దాం. యెహోషువ 6వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. Now, there are two things in this. One, who is scared? 38 years ago, the Israelites were terrified about the people inside Jericho, and they didn't want to go and conquer them because they were scared of who is living in this land. But that fear has been shifted to those inside Jericho now. And because Joshua and Caleb are leading the Israelites into this conquest filled with courage, and that fear has turned into faith in the Israelites. When the fear has turned into faith, the fear is shifted to the enemy. Now, everybody inside the enemy field, the Jericho, are terrified. They are not going in or coming out. They lock their doors and they are trembling in fear inside the walls. ఇక్కడ గమనించినట్లయితే శత్రువు ఎంత భయపడుతున్నాడో ఇశ్రాయేల్ విషయంలో చూడండి. ఈ సంఘటనకి ఇంచుమించు 38 సంవత్సరాలు వెనక్కి చూసినట్లయితే ఇశ్రాయేలీలు ఆ యొక్క వేగుల వారి యొక్క రిపోర్ట్ చూసి ఇదే ప్రాంతపు ప్రజల గురించి వాళ్ళు ఉన్నత దేహులని రకరకాలైన ఆలోచనలతోటి భయంకరంగా భయపడిపోయారు, ఎంతో భయపడిపోయారు. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఆ భయం స్థానంలో విశ్వాసం వచ్చింది వాళ్ళకి. ఎప్పుడైతే భయం స్థానంలో విశ్వాసం వస్తుందో ఆ భయము శత్రువులకు అంటుకుంటారు. అలాగే ఈ యెరికో లోపల ఉన్న శత్రువులు వాళ్ళు పరాక్రమశాలులైనప్పటికీ ఇశ్రాయేలీలు అంటే బహుగా భయపడిపోతాం మనం గమనిస్తున్నాం. See, everything that God gives us like a check. It is our responsibility to go to the bank and convert into cash and claim it. Like that, God gave them the promised land, and it is their responsibility to walk into the promised land and conquer it. So that there is a big part of our responsibility as well, and which is a very easy part. We read that in the second verse here. మరి ప్రతిసారి దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలని ఆయన ఇస్తున్నప్పుడు, ఏదైనా ఆయన ఇచ్చినప్పుడు అది ఎలా ఉంటుందంటే ఒక చెక్ నీ చేతిలో పెట్టినట్టుగా. ఒక బ్యాంకుకి వెళ్ళి నువ్వు వెళ్ళాలి, దాన్ని డ్రా చేసుకోవాలి. బ్యాంక్ లో నువ్వు చేయవలసిన పాత్ర ఉంది. ఆయన ఇచ్చేది ఎలా ఉంటుందంటే నీ చేతిలో ఒక చెక్ పెట్టినట్టు అనమాట. అలాగే ఇప్పుడు వాగ్దాన భూమి వాళ్ళకి వాగ్దానం చేసి ఇదిగో వాగ్దాన భూమి మీది అని చెప్పినప్పుడు వాళ్ళు మరి వాళ్ళ బాధ్యత అది తేలికైనప్పటికీ కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయాల్సిందే దానిని ఆక్రమించుకోవడానికి. ఆ విషయం మనం 2వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను అని. Now, what is Jesus saying is, I have delivered Jericho. It is not like I will be delivering or I will deliver in the future. The word says, I have delivered, which means it's a past tense. The war is over. Jesus has fought the war. He has delivered Jericho into the hands. All you need to do is step in and take. When this is what God does to us. He delivers it to us. We have to step in and take it. మరి ఇక్కడ తెలుగులో యెరికోను దాని రాజును పరాక్రమగల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను అన్న మాట మనం చూస్తాం. యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేను ఆ రాజుని యెరికోను ఆ పరాక్రమ శూరులను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్తున్నాడు. కానీ ఇంగ్లీష్ లో అప్పగించేశాను అన్న అర్థంతో రాయబడి ఉంది. ఇక్కడ దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు. మన జీవితంలో కూడా మన జీవితానికి సంబంధించిన వాగ్దాన భూమిని ఆయన ఆల్రెడీ ఇచ్చేసాడు. మనము ఒక అడుగు ముందుకు వేసి దాన్ని ఆక్రమించుకోవాలి. I'll give you another quick example. Naaman, who was a leper, a Syrian general, was given a check by Elisha that you need to go and claim it in the river Jordan.
7 ducks and you will be healed. Like that, the healing is already delivered. You need to step up, receive it. Like that, the promised land is delivered. All they need to do is step in and take it. మరి ఒక త్వరిత విధంగా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సిరియా దేశపు అధ్యక్షుడైన సైన్యాధ్యక్షుడైన ఆ నామానికి ఆ ప్రవక్త ఏలియా ఏం చేస్తాడంటే ఒక చెక్ లాంటిది ఇచ్చేసాడు. నువ్వు వెళ్ళి ఆ యొక్క నదిలో 7 సార్లు మునిగినప్పుడు స్వస్థత వస్తుంది. స్వస్థత అనే ఒక చెక్ని ఇచ్చాడు. నామాన్ ఏం చేయాలి? దాని ప్రకారం వెళ్ళి అక్కడ 7 సార్లు మునగాలి, అంతే. ఇక్కడ మన జీవితంలో కూడా వాగ్దాన భూమి దేవుడు ఇచ్చేసాడు. ఇప్పటికే నీ జీవితానికి సంబంధించిన వాగ్దాన భూమి దేవుడు ఇచ్చేసాడు. అది ఒక అడుగు ముందుకు వెళ్ళి దాన్ని ఆక్రమించుకోవాలి. So we also see that, like how Jesus said in Matthew, like, the gates of hell shall not prevail. It is not the hell which is invading and we are defending. We are the invaders. We walk into the gates and invade. So like that, the Christian life after rebirth is composed of 3 different things. One is, we are supposed to have a humble worship, and we are also supposed to have a very holy walk, and we are also involved in a heavenly warfare. And this warfare is a battle that is already won. We are fighting. We don't have to fight. The victory is given to us. We are going and claiming that victory. So we need to remember these 3 things: humble worship, holy walk, and a heavenly warfare. That's the life of a Christian after rebirth. మరి మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో పాతాళపు ద్వారములు నీ ఎదుట నిలవనేరవు అన్న మాటలో మరి పాతాళం మనల్ని దండయాత్ర చేయటం కాదు, కానీ పాతాళం మీద మనం దండయాత్ర చేసి ఆక్రమించుకుంటున్న ఆ యొక్క గ్రహింపు మనం అక్కడ పట్టుకోవచ్చు. మనం తిరిగి జన్మించిన తర్వాత ఏదో దండయాత్ర చేయబడే వాళ్ళం కాదు, దండయాత్ర చేసే వాళ్ళంగా మనం ఉంటాం. తిరిగి జన్మించిన తర్వాత 3 విషయాలు మనం గమనించుకోవాలి. మొట్టమొదటిది మరి దీన మనసుతో కూడిన ఆరాధన, రెండవది మరి పరిశుద్ధతో కూడిన జీవితం, మూడవది పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన యుద్ధం. ఈ 3టిని మనం ఆచరించుతూ ప్రయాణం చేసే జీవితమే తిరిగి జన్మించిన తర్వాత మనం జీవించవలసింది. We'll just close with this thought. He came as a suffering servant, but he is going to come back as a reigning king. He is the commander-in-chief of the armies of God, and he's going to, you need to be prepared to see him as a reigning king with the sword in his hand. So that's the second coming, and that's what we need to anticipate and be prepared for. And we also should know that, the victory is given to us. He has delivered it. We step in and conquer. మరి ముగింపులో నేను ఈ మాట గుర్తు చేసి ముగిస్తున్నానండి. ఆయన మొట్టమొదటి రాకడలో శ్రమించే సేవకుడిగా, శ్రమపడే సేవకుడిగా వచ్చాడు. ఇప్పుడైతే కత్తి దూసి నిలబడిన ఒక జయించే రాజుగా నీ యొక్క ఆత్మ సంబంధమైన యుద్ధాలన్నిటినీ ఇప్పటికే జయించి నీకు విజయాన్ని సిద్ధంగా ఉంచి ఒక అడుగు వేసి దాన్ని ఆక్రమించు అని పిలుపునిస్తున్న ఒక జయోత్సాహంతో కూడిన రాజుని మనం గ్రహించుకుందాం. మరి ఈ యొక్క ఆల్రెడీ మన యొక్క జీవితంలో యుద్ధాలు ఆయన నెరవేర్చాడు, యుద్ధంలో జయం సాధించి దానిని అందుకోమని పిలిపిస్తున్నాడు. మరి ఈ మాటలతో నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. I know it is 2 o'clock, 3 o'clock in the middle of the night. Many thanks to you from all of us. మరి మనందరి తరపున బ్రదర్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్యారిస్ లో మరి ఇప్పుడు మధ్యరాత్రి 2 గంటలు 3 గంటల సమయం అయి ఉండొచ్చు. మరి మన కొరకు శ్రమ తీసుకొని మనకు పరిచర్య అందించినందుకు మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ముగించే ముందు క్విక్ గా 2 ప్రకటనలు చేస్తున్నానండి. నెంబర్ 1 ఏంటంటే, మరి మన సందేశాలు చెప్తున్న స్పీకర్స్ విషయంలో ఏదైనా సరే మీకు మరి సహోదరుల్లో మీ అందరిలోకి నేను వినయంగా ఒకటి చెప్తా ఉన్నాను ఏంటంటే, ఏదైనా ఒక పాయింట్ లో మీకు ఏదైనా క్లారిటీ లేకపోయినా, ఏదైనా మీకు ఇది కరెక్ట్ కాదు అని అనిపించింది అనుకోండి, మనకి ఒక గ్రూప్ ఉంది, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అనే వాట్సాప్ గ్రూప్ లో మీరు చక్కగా పాయింట్ బై పాయింట్ మీరు చెప్పినట్లయితే, ఏ విషయంలో మీరు అంగీకరించట్లేదు, ఏ విషయంలో స్పీకర్ గారి పాయింట్ కరెక్ట్ గా లేదని మీకు అనిపిస్తే దయచేసి దాంట్లో పెట్టండి. మరి మన దేవుని మహాకృపను బట్టి సీనియర్ దేవుని సేవకులు సపోర్ట్ మనకుంది, వేదాంతుల సపోర్ట్ మనకుంది, థియోలోజియన్ సపోర్ట్ మనకుంది. ఉదాహరణకి మన ప్రియమైన సహోదరుడు తరుణ్ గారు
ఆయన వెనక చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది థియలాజికల్ గా. మరి మా సాయశక్తిలో మనం ప్రయత్నం చేసుకున్నాం. మన గ్రూప్ లో రకరకాల సంఘాల నుంచి వచ్చి ఉన్న సభ్యులు ఉన్నారు కాబట్టి నాన్ నెగోషియబుల్స్ లో ప్రాబ్లం లేదు. నాన్ నెగోషియబుల్ ఇష్యూస్ ఎప్పుడైతే సిద్ధాంతపరంగా ఇక బేరసారాలు ఆడటానికి వీలు లేని పాయింట్స్ కొన్ని ఉంటాయి, అవి మనం అందరం ఏకీభవిస్తా ఉన్నాం. ఉదాహరణకి అపోస్తల విశ్వాస ప్రమాణంలో ఉన్న పాయింట్స్ అన్ని అవి నాన్ నెగోషియబుల్. కొన్ని నెగోషియబుల్స్ ఉంటే మనం చక్కగా తర్కించుకొని మరి ఏక మనసుకి మనం రావచ్చండి. దయచేసి గమనించండి, వాట్సాప్ లో పెట్టండి మీరు అంగీకరించలేని పాయింట్స్ కానీ ఏదైనా విషయం మనం డిస్కస్ చేసుకునే పాయింట్స్ వాట్సాప్ లో పెట్టవలసిందిగా సవినయంగా మనం చేస్తున్నాం. దానికి సాయశక్తుల సమాధానం చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. దేవునికి స్తోత్రం అండి. దయచేసి గమనించండి, రెండో ప్రకటన ఏంటంటే రేపటి దినమున సాటర్డే ఇండియాలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అంటే గంటన్నర యూత్ మీటింగ్ అండి. మీరు గమనించుంటారు, మేము ఇప్పటికే ఆహ్వానం పంపించాం వాట్సాప్లో. దయచేసి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ పాల్గొనవలసింది కోరుచున్నాం. ఎందుకు పాల్గొనాలంటే మీరు అనుకోవచ్చు నేను యూత్ కాదు కదా అని, కానీ యూత్ కోసం భారం కలిగి ఉన్న వ్యక్తిగా మీరు పాల్గొనాలని నేను మీ ప్రభు పేరిట బ్రతిమాలుస్తున్నాను. మీ యొక్క సర్కిల్స్లో ఎవరైతే వెయిటింగ్ పీరియడ్స్లో ఉన్నారో, అంటే మరి డిగ్రీ అయిపోయి నెక్స్ట్ స్టెప్ విషయంలో అవ్వచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి నెక్స్ట్ డోర్ ఓపెన్ అవ్వక, లేకపోతే వివాహ విషయాల్లో వెయిట్ చేసే యవనస్తులు, అలాగా కొద్దిగా కృంగిన స్థితిలో నెక్స్ట్ స్టెప్ ఏంటో అర్థం కాకుండా అయోమయంగా ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు యవనస్తుల్ని మీరు ప్రోత్సహించి దీనిలో పాల్గొనేటట్లు చేయండి. రేపటి స్పీకర్ ఇప్పుడు మనకి వాక్యం పంచుకున్న సహోదరులు తరుణ్ గారు, మరి రేపటి కోసం మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నామండి. కేవలము 100 పీపుల్నే మన జూమ్ సపోర్ట్ చేస్తుంది, అయినా పర్వాలేదు, మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. దయచేసి అందరినీ ఆహ్వానించి ప్రార్థన చేయవలసింది కోరుచున్నాను. ఓవర్ టు డాక్టర్ స్వరూప్ గారు. థ్యాంక్ యూ. జాన్సన్. ఓకే, మరి మన మధ్యలో ఈరోజు దేవుని సేవకులు పాస్టర్ ఆశీర్వాదం గారు జాయిన్ అయ్యారండి. ఒకవేళ బ్రదర్ మీరు ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సింది కోరుచున్నానండి. ఒకవేళ ఆశీర్వాదం గారు అందుబాటులో లేకపోయినట్లయితే రెవరెండ్ జామి రవికుమార్ గారు ప్లీజ్ అండి మీరు ప్రార్థించి ఆశీర్వాదం ఇవ్వాల్సింది కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా తరుణ్ గారి ద్వారా ప్రభా పాత నిబంధన గ్రంథంలో ప్రభా క్రీస్తుని మేము చూడగలిగాం ప్రభా, శిలువను చూడగలిగాం ప్రభా. అయ్యా తండ్రి, సంఖ్యాకాండంలో ప్రభా బిలాము తండ్రి శపిస్తున్నప్పుడు తండ్రి అయా సాదృశ్యాన్ని ప్రభా అర్థం చేసుకోగలిగాం. ఆ యొక్క హోరేబు కొండ మీద దేవతను ప్రభా, ఏ విధంగా మోషే దేవతను ప్రభా ఏ విధంగా తన చేతులు చాపినప్పుడు తండ్రి ప్రభా ఆ విషయాలు, మరి ప్రత్యేకంగా ప్రభా యెహోషువ గ్రంథంలో ప్రభా కత్తి దూసినప్పుడు దేవతను ప్రభా ఏ విధంగా ఆరాధన ప్రభా అనుమతించావో, అనేక ఆత్మ సంబంధమైన సత్యాలు తెలుసుకోవడానికి ప్రభా మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. నీ దాసునికి ఇచ్చిన ప్రభా తండ్రి వేదాంత జ్ఞానాన్ని బట్టి దాన్ని ఏ విధంగా దేవతను ప్రభా ఏ విధంగా ఇతరులతో పంచుకోవాలి ఇచ్చిన అనుభవాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ట్రాన్స్లేట్ చేసిన దేవతను ప్రభా బాబి రత్నాకరణ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా సత్యమైన దేవుడివి, నిత్యమైన దేవుడు ప్రభా, అనేక విధాలుగా తండ్రి అయ్యా ప్రభా పూర్వకాలం ముందు నానా సమయంలో ప్రభా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ప్రభు ఈ దినాన్ని తండ్రి నీ కుమారుని ద్వారా మాతో మాట్లాడుతున్నావు, వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు, అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. విత్తబడి ప్రతి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విన్న వాక్యాన్ని మా జీవితంలో ప్రభా అన్వయించుకుని కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దోషను వాడుకోండి. జరగబోతున్న ప్రభా యొక్క యూత్ మీటింగ్ లో కూడా ప్రభా మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను. ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పెట్టి దీవించి ఆశీర్వదించి మీరే సకల మహిమాగంత ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక,
మీ చిత్తం పరలోకమందు నడు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దినం మేము దయచేయము, మా రుసులను క్షమించి ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలో తెక్క కీడు తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నువ్వు విన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యాయ సహవాసం మాకేం చెప్పిన దాసులకు, ట్రాన్స్లేట్ చేసిన బిడ్డలకు, నడిపించిన వారికి, పాల్గొన్న వారికి, ఈరోజు చేయవలసిన ప్రతి పనిలో స్వీట్ అయిన మార్గాన్ని దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి అందరికీ వందనాలండి. రేపు మార్నింగ్ కలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ గాడ్. జాన్సన్.